హాయ్ వియర్స్, వెల్కమ్ టు అనిల్ డేషన్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో ఫిబ్రవరి నెల 27వ తారీఖు 2025 సంవత్సరం ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి అనమాట. అసలు ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి గతంలో ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో, ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి గ్రాడ్యుయేట్ ఓటర్లు అయినా సరే, లేదా టీచర్ల ఓటర్లు అయినా సరే అప్లై చేసుకుని ఉంటే గనక మీ యొక్క పేరు అనేది యాక్సెప్టెన్స్ అని ఉంటే మాత్రమే మీరు ఓటు వేయడానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుందన్నమాట. అంటే చాలామంది ఏంటంటే అప్లై చేసుకుని అక్కడతో వదిలేశారు, మా యొక్క పేరు అనేది ఆల్రెడీ యాక్సెప్ట్ అయిపోయి ఉంటుందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే కొంతమంది అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా కొంతమంది అప్లికేషన్స్ అనేవి డిలీట్ చేయడం కూడా జరిగిందనమాట. అంటే ఈ విధంగా ఎవరెవరైతే గతంలో ఈ యొక్క ఉమ్మడి గోదావరికి చెందినటువంటి ఓటర్లు అయినా సరే, లేదా కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే 2024 సంవత్సరంలో కానీ లేదా అంతకుముందు ఏంటంటే ఆల్రెడీ అప్లై చేసుకుని ఉన్నారన్నమాట. సో ఈ విధంగా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే మీ యొక్క పేరు అనేది ఉందో లేదో చెక్ చేసుకోండి ఫస్ట్. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీకు ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు మీ యొక్క పేరు అనేది ఉందో లేదో తెలుసుకోవాలంటే కనుక నేను ఇక్కడ ఇచ్చినటువంటి కామెంట్ సెక్షన్లో ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ని మీరు ఓపెన్ చేయండి. సో ఈ విధంగా ఆ లింక్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ట్రాక్ యువర్ ఎమ్మెల్సీ అప్లికేషన్ స్టేటస్ అనేది ఉంటుంది అనమాట. అంటే మీ యొక్క ఎమ్మెల్సీ అప్లికేషన్ అనేది ఏ విధంగా వాళ్ళు యాక్సెప్ట్ చేశారా, లేదా రిజెక్ట్ చేశారా, లేదా డిలీట్ చేశారా అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా లింక్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది ఈ విధంగా కనబడుతుంది. సో ఈ విధంగా ఇక్కడ ఏంటంటే మీరు గ్రాడ్యుయేట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మీరు గ్రాడ్యుయేట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ కనుక మీరు టీచర్ ఎమ్మెల్సీ స్థానాన్ని కనుక అప్లై చేసుకుంటే కనుక ఇక్కడ టీచర్స్ ఆఫ్ ద శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం ఉంది కదా, ఈ విధంగా ఈ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నేను గ్రాడ్యుయేట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీరు గ్రాడ్యుయేట్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా గ్రాడ్యుయేట్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ కనబడతాయి. ఒకటి అప్లికేషన్ ఐడి, 2 అప్లికేషన్ నేమ్, 3వది హౌస్ నెంబర్ అనమాట. అంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు మీరు హౌస్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ యొక్క హౌస్ నెంబర్ ద్వారానే మీరు ఇక్కడ సెర్చ్ వాల్యూలో క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క పేర్లన్నీ కూడా రావడం జరుగుతుంది అనమాట. లేదంటే కనుక అప్లికేషన్ ఐడి అంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు మీకు ఒక ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా F182024 అని చెప్పి ఒక ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క ఐడిని కూడా మీరు ఎంటర్ చేసి మీ యొక్క పేరు అనేది ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఒకవేళ హౌస్ నెంబర్ మర్చిపోయినా లేదంటే కనుక యొక్క అప్లికేషన్ ఐడి మర్చిపోయినా సరే మీరు మీ యొక్క పేరుతోనే సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇక్కడ అప్లికేషన్ నేమ్ అని ఉంది కదా, ఆ యొక్క అప్లికేషన్ నేమ్ని మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ నేను చూపించినట్టు ఏంటంటే అప్లికేషన్ నేమ్ని మీరు క్లిక్ చేయండి. సో ఈ విధంగా అప్లికేషన్ నేమ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి గ్రాడ్యుయేట్స్ మనం సెలెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి గ్రాడ్యుయేట్స్ అని చూపిస్తుంది. ఇక్కడ మనకి అప్లికేషన్ నేమ్ దగ్గర ఏంటంటే మీ యొక్క పేరు ఏదైతే ఉందో ఆ యొక్క పేరు అనేది మీరు ఇవ్వండి. పేరు ఇచ్చేటప్పుడు కూడా ఏంటంటే మీరు ఎటువంటి స్పేస్ కూడా ఇవ్వద్దు, అదేవిధంగా ఎటువంటి సర్నేమ్ కూడా ఇవ్వద్దు. కేవలం మీ పేరు ఏదైతే ఉందో ఆ పేరు మాత్రమే ఇవ్వండి. సో అది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఎంటర్ సెర్చ్ వాల్ దగ్గర ఏంటంటే నేను నా యొక్క పేరు అనేది ఇస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా పేరు అనిల్ కుమార్ కాబట్టి ఇక్కడ నేను ఏంటంటే అనిల్ కుమార్ అని చెప్పి ఈ విధంగా సెర్చ్ వాల్ దగ్గర నా పేరు అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా అనిల్ కుమార్ ఇచ్చిన తర్వాత మీరు సెర్చ్ చేయండి. సో ఈ విధంగా సెర్చ్ చేసిన తర్వాత ఎవరైతే అనిల్ కుమార్ అనే పేరు మీద వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు అనేవి ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే అనిల్ కుమార్ అనే పేరు, వాళ్ళ యొక్క ఫాదర్ నేమ్, అదేవిధంగా వాళ్ళ యొక్క డోర్ నెంబర్, వాళ్ళ యొక్క వయసు, వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది వెరిఫై అయ్యిందా, వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అయ్యిందా, అదేవిధంగా వాళ్ళ యొక్క అప్లికేషన్ నెంబర్ కూడా మొత్తం కూడా ఇక్కడ అనిల్ కుమార్ అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన జాబితా మొత్తం కూడా ఓపెన్ అయింది. కాబట్టి ఈ విధంగా మీరు ఓపెన్ చేసుకోండి. ఒకవేళ కనుక మీ పేరు కనుక శ్రీను అయితే కనుక అక్కడ ఎంటర్ సెర్చ్ వాల్యూ దగ్గర మీరు ఏంటంటే శ్రీను అని మాత్రమే టైప్ చేయండి. సో ఈ విధంగా శ్రీను అని మాత్రమే టైప్ చేసిన తర్వాత శ్రీను అనే పేరు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి జాబితా అనేది ఓపెన్ అవుతుంది. సో దాంట్లో మీ పేరు ఎక్కడ ఉంది, మీ ఫాదర్ నెంబర్ ఎక్కడ మ్యాచ్ అవుతుంది, అవన్నీ కూడా మీరు చూసుకుని ఆ యొక్క జాబితాలో మీ యొక్క ఓటు ఉందో లేదో చూసుకోండి. సో చాలా మందికి ఏంటంటే ఇక్కడ యాక్సెప్ట్ అని ఉంది కదా, సో ఈ విధంగా యాక్సెప్ట్ అని ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే ఓటు వేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇక్కడ కనుక డిలీటెడ్ అని ఉంటే కనుక ఓటు వేయడానికి అవకాశం అనేది ఉండదు అనమాట. ఎందుకని డిలీట్ చేయడం జరిగిందంటే కనుక డూప్లికేట్ ఎంట్రీస్ వచ్చినట్లయితే కనుక డిలీట్ చేయడం జరుగుతుంది ఒకటి. రెండోది ఏంటంటే కనుక మీకు క్వాలిఫికేషన్ లేకపోతే కనుక అంటే అక్కడ నిర్దేశించినటువంటి యొక్క పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పారామీటర్స్కి అనుగుణంగా మీ యొక్క క్వాలిఫికేషన్ లేకపోయినా సరే మీ యొక్క అప్లికేషన్ని డిలీట్ చేయడం జరుగుతుంది. సో ఇంకోటి ఏంటంటే రిజెక్ట్ కూడా చేయడం జరిగింది అనమాట. అంటే మీరు కనుక అప్లికేషన్ రాంగ్గా ఫిల్ చేసినా సరే రిజెక్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఈ యొక్క లింక్ని సింపుల్గా మీరు ఓపెన్ చేసి మీ యొక్క పేరు అనేది యాక్సెప్ట్ అయిందా, డిలీట్ అయిందా, రిజెక్ట్ అయిందా అనేది మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ కనుక యాక్సెప్ట్ అయితే కనుక ఒక లైక్ చేయండి. ఒకవేళ కనుక రిజెక్ట్ అయితే కనుక సెర్చ్ చేసుకుని ఆ యొక్క నెంబర్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎందువల్ల రిజెక్ట్ అయిందో నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.